అండి గుడ్ మార్నింగ్ అందరికీ. ఇగోండి టీ అయితే చేశాను, నాకు కూడా పెట్టుకున్నాను. ఇద్దరికైతే తినడానికి ఒక చిన్నోడికేమో రస్క్ ఇది బ్రెడ్ ఇగోండి, మా ఆయనకేమో రస్కులు తింటున్నారు చక్కగా టీలో ముంచుకొని. ఎలాగుంది? బాగున్నా. తండ్రి కొడుకులు అంటే మీలాగా ఉండాలి తిండికి. రెడీ అయిపోయాడు, టిఫిన్ కూడా అయిపోయింది, హాయిగా టీవీ చూస్తున్నాడు. మొత్తం 4 రోజులు అయింది లేదు, రాత్రి నుంచి స్టార్ట్ అయింది. కొంచెం మనసు నాకు సంతోషంగా ఉన్నాను. ఇటువైపు అయితే వర్షం అయితే స్టార్ట్ అవుతుంది, కొంచెం తడిచింది నేల. కొంచెం పెద్దది పడితే కొంచెం మొక్కలకి యూజ్ ఉంటుంది, ఇంకా చెరువులు కూడా కొంచెం నిండుతాయి, మనకు యూజ్ఫుల్గా అవుతాయి కూడా. ఇంకా ఎక్కడెక్కడ ఎత్తిపెట్టాలి, పని కూడా ఎత్తిపెట్టేసి ఇంకా వాషింగ్ మిషన్ కూడా వేసుకోవాలి. ఫ్రెష్ అప్ అయిపోయినండి, నీట్గా తయారైపోయాను. అన్నట్లు మీకు ఒక్కటి అడగాలనుకున్నాను. నాకు ఈ చిన్న స్టిక్కర్ నాకు ఎందుకు నచ్చాయి, అది కూడా ప్యాకెట్ చూపట్లేదు, సారీ. ఎలాగుందో చెప్పండి మీరే. నేను ఇష్టంగా తీసుకున్నాను స్టిక్కర్ ప్యాకెట్, ఇప్పటి నుంచో తీసుకున్నాను మంచిగా ఉంటాయి అనేసి. ఎలాగుందో కామెంట్ చేయండి. నీట్గా ఉందా, ఎందుకుందా, సింపుల్గా ఉందా అని ఒకటి కామెంట్ చేయండి. ఇంకా ఇటు పక్కది వర్షం పడుతుంది చూడండి, ఇంకో పక్కన వాషింగ్ మిషన్ అవుతానే ఇటు ఆరుతాయి నాకైతే తెలియదు, కానీ భయంగా ఉంది నాకు. గ్రైండ్ అవుతుంది కాబట్టి తెలుస్తుంది మనకి దాంట్లోన. ఇంకా నా గురించి చపాతీ వేపేసి ఉంచుకున్నాను, పొద్దున్న బుజ్జిగడికి వేపినప్పుడే వేపేసాను నేను. సో అది కొద్దిగా తినేసి కొంచెం చాయ్ తాగేసి, ఇంకా ఇంకోటి విషయం ఏంటంటే, అప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఈ డ్రెస్ అంతా ఇది మీకు ఆల్రెడీ ఒకసారి నేను చూపెట్టాను. ఇది కట్ చేసుకున్నాను, ఈ బుజ్జిగడి బర్త్డే చుట్టాలు హడావిడి వల్ల నేను కొట్టలేపాను. ఈ విధంగా కొద్దిగా తినేసి చాయ్ తాగేసి ఇదైతే స్టార్ట్ చేస్తాను. ఆయన అయితే ఇప్పుడు ఎలాగ వచ్చారు భోజనంకి అయితే కూర్చున్నారు. ఇంకా రాగానే వచ్చారో లేదో కొత్త టీవీ కొనడం మహత్యం కాదు, కానీ వెంటనే మా పెళ్ళి వీడియో అంతా వేశారు మా ఆయన. ఇవ్వండి స్టార్ట్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడో చూసాను, ఇప్పుడు చూస్తాను, 10 సంవత్సరాల తర్వాత చూస్తున్నాను కదా. నాకైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడైతే బుజ్జిగడు వచ్చాడు, రాగానే బ్రెడ్ అడిగాడు. మొన్న మిల్క్ బ్రెడ్ తెచ్చాను కదా, బ్రెడ్ టీ అడిగాడు. సర్లేండి ఇచ్చేసాను. ఎలాగ రేపు హాలిడే అది గురించి కంగారు పెట్టలేదు, హోంవర్క్ రాయని టెన్షన్ పెట్టకంటే ఇప్పుడు కాసేపు ఇచ్చాను. ఇంకా మా ఆయనకి టీ నేను టీ చేసుకొని తాగుతున్నా. ఇంకా ఎక్కడక్కడ ఎత్తి పెట్టుకొని ఒక దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడంటే ఒక ఆవిడ వైభవ లక్ష్మి పూజ చేస్తుంది, తాంబూలం తీసుకోమని రమ్మంది. వీడి పని చూసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తాను. ఇప్పుడు నేనైతే డ్యూటీ నుంచి వచ్చాను. మా కుర్రాడేమో బిజీగా టీవీ చూసుకుంటాడు. నవ్య ఒక పక్క రెడీ అయిపోయి మరీ చిక్కుడుకాయలు వండుతుంది. ఎందుకనంటే దేవుడి భోజనాలు కాదు, వైభవ లక్ష్మి వ్రతం ఉందని చెప్పి అన్నారు, నోమిస్తారంటే అక్కడ భోజనాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చూద్దాం, అక్కడ భోజనాలు ఉన్నాయంటే నీకు ప్లేట్ పట్టుకొని వచ్చేస్తాను, లేకపోతే ఇది పనికి వస్తుంది కదా అని అన్నది. సరేలే మరి ఎందుకులే అని చెప్పేసి ఓకే చెప్పాను. ఇంకా ఓకేనా, ఇది చూద్దాం. భోజనాల కోసం నవ్య ఆతృతగా ఎదురు చూస్తుంది. మా ఇంటి వానర్ మేడం గారి కోసం వెయిటింగ్. ఇంకా మనోహి ఏమో ఇక్కడ లైన్ కింగ్ మూవీ చూస్తున్నాడు. ఇలాగైతే మేమైతే వచ్చేసాము, చాలా హ్యాపీ అనిపించింది. చూడండి ఎంత బాగున్నా దేవుళ్ళు, చూస్తుంటే కళ్ళంతా నిండిపోయినట్టుగా సంతోషంగా ఉన్నాను. నేనైతే ఈ ఊరికి వచ్చినప్పుడు తులసి గారి దగ్గర ఒకసారి తీసుకున్నాను, ఈ ఆంటీ దగ్గర తీసుకున్నాను తాంబూలం. ఇక్కడికే వచ్చాను. ఏం పూజ అంటే వైభవ లక్ష్మి సెకండ్ టైం ఇది. చాలా బాగుంది చూస్తుంటే. ఇంటికి వచ్చేసాను, ఇంకా టైం అయితే 8:10 అయింది. ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి, మా ముగ్గురమే కదా. చక్కగా తినేస్తే ఒక పని అయిపోద్ది, టైం కూడా అయిపోతుంది. మరి చపాతీ ఉంది, ఎన్ని ఉన్నాయి నాకైతే తెలీదు. బుద్ధి కూడా ఒక 2-3 తింటాడు, నేనైతే సరిపోదు. ఇంకా మా ఆయన ఏదో చేసి మన్నారు టిఫిన్ అయితే. ఇంకా నాకు ఏటి ఇచ్చారో చూపెడతాను ఒకసారి. అట్టుపళ్ళు, చెక్క, పువ్వు ఒకటి, ఇది గోధుమ ఒక ప్రసాదం లాగా ఉంది, ఇది ఇచ్చారు. నీట్గా నాకు నచ్చింది. ఇది తీపి అయితే బుజ్జిగడికి పెట్టేస్తాను ఫస్ట్. ఆయనకి ఇష్టం గోధుమ ఒక హల్వా టైప్ ఇది ఉంటాయి. ఆయనకి ఇష్టమని బియ్యం ఉప్మా చేస్తాము. ముందైతే టమాటా పులగం చేద్దామని ప్లాన్ వేసాను, ఏమంటారో అనుకుని అదే ఫిక్స్ అయిపోయారంట. లేదు మా ఆయనకి ఇష్టమైన చేద్దామని ముందు నేను ఫిక్స్ అయ్యాను.
అతను ఎలా ఫీల్ అవుతారు, ఎలాగ మనసులోని బయట ఎలా కక్కుతారు అనేసి. మా ఆయనకి అన్నాను ఉప్మా తిందురు అంటే, ఉప్మా చేయలేదు నవ్య అమ్మాయి, ఉప్మా చేసావు నవ్య అని అన్నాను. నేను ఉప్మా చేశానండి అన్నాను. అమ్మయ్య అన్నారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ నవ్య అన్నారు. లేదండి నీకు ఇష్టమైంది కాబట్టి నాకు ఇష్టమే, నేను కాదన్నా. ఎక్కువ నీకు ఉప్మా అంటే ఇష్టం కదా, ఎప్పుడు రేర్గా చేస్తాను, పులగమంటే ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉంటాను కదా అని చేస్తాను నేనైతే. బుజ్జిగోడు కూడా హ్యాపీగా తిన్నాడు. అది గ్లాసులు ఉప్మాకి 2 గ్లాసులు నీళ్ళు వేసాము. అంటే కొంచెం కొంచెం ముదుగు నూక, పలచటి నూక, అంటే చిన్న నూక కాదు, ముదుగు నూక మా అమ్మ ఆడించి ఇచ్చింది 5 కేజీలు. అది ఉంది. చూసుకొని ఎప్పుడోసారి కొద్దిగా కడిగేసి ఇంట్లోనే ఆరబెట్టేసుకోవాలి. అలాగే ఒక చీర ఏదో వేసుకొని, ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, మనకు అవ్వదు. ఈ వర్షాకాలము కార్తీక మాసం స్టార్ట్ అయిపోద్ది. ఇంకా వర్షం వస్తే సెలవు వస్తే అలా కార్తీక మాసం స్టార్ట్ అయిపోద్ది. ఎప్పుడు తినాలన్నా చేయాలన్నా మధ్య మధ్యలో కొద్దిగా ఉప్మా చేసుకుని కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది, మనకు కూడా రకరకాల తిని ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఇంకోటి చెప్పాలనుకోండి, తాంబూలం తీసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. అదృష్టమంతులు నేనైతే అనుకుంటున్నాను. ప్రతిదీ తాంబూలం తీసుకోవడం, కొన్ని పూజలు తెలియనివి కూడా మనం తెలుసుకుంటున్నాం. మెయిన్ వినాయక చవితి, దసరా, వరలక్ష్మి పూజ, ఇవే తెలుసు. అంటే నాకు తెలిసిన మట్టుగా, కొంతమందికి అన్నీ తెలుసు, నాకైతే ఇవే తెలుసు. తర్వాత మా అత్తవారి ఇంటికి వెళ్ళక త్రిమూర్తి పూజ నాకు తెలుసు కానీ చేయలేదు. శివదేవుని పూజ అయితే నేను వెళ్ళలేదు, ఇప్పుడు చూడలేదు. ఇది ఒకటి తెలుసుకున్నాను. తర్వాత కాత్యాయని నోము ఒకటి, రకరకాలు వింటున్నాను. సౌభాగ్య స్వామి అదే సౌభాగ్య వ్రతము నోము, తర్వాత ఏదంటే 7 శనివారాలది వ్రతము విన్నాం. చాలా ఎప్పుడో పుస్తకాల్లో చదవడం, యూట్యూబ్లో చూడడం, టీవీలో చూడడం తప్పేసి రియల్గా ఒక్కొక్కరు చేస్తున్నప్పుడు నేను చూస్తుంటే ఇలా ఇవి చేస్తారా అని అనిపించినట్టుగా అయిపోతుంది. మనసంతా సంతోషంగా ఉంది నాకైతే. ఇలా మాట్లాడుతున్నాను, ఎవరు తప్పుకో అనుకోండి. నాకు తెలిసినవి నా మనసులో ఉందంతా మీకు చెప్పుకుంటున్నాను, అంతకు మించి ఇంకేం లేదు. ఇంక ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేది. మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వీడియో కలుస్తుందో, రేపు స్పెషల్గా చేస్తున్నాను. రేపు బుజ్జిగడికి సెలవు, సెకండ్ సాటర్డే కాబట్టి సెలవు కాబట్టి అక్కడికి నచ్చిన ఐటమ్ అడిగి ఏందేస్తే అది తెచ్చేసి చేసేస్తాను. ఓకేనా, బాయ్, గుడ్ నైట్ అండి అందరికీ. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్.